మళ్ళీ చీర కట్టుకొని వచ్చేసావమ్మా నువ్వు. నువ్వేదో కొనిచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? ఏయ్ ఆపో, దేవాబాబు గురించి ఏదో చెప్తున్నావు, ఏంటది? ఆయన గురించి మంగకు ఏం తెలిసిందో ఏంటో, అన్నయ్యతో ఏం చెప్తుందో. దేవాబావ మ్యాటర్ అనగానే అక్క మొహంలో సిగ్గు పుట్టుకొచ్చింది చూసారా? అది సిగ్గులా లేదే. ఏ మీరాగండి, నువ్వు చెప్పు మంగ. మళ్ళీ మామని చూడ్డానికి నిన్న మనం హాస్పిటల్కి వెళ్ళాం కదా. వెళ్ళావా అని అంటావేంటి? నస పెట్టకుండా విషయానికి రా. నన్ను అట్టుకుని నీకు కడుపొచ్చిందా అని అడిగాడు. ఆ? నీ మూతుల్లాగానే నా మూతి కూడా చిన్నగా అయిపోయింది శ్రీవల్లి. ఈ విషయం సీతమ్మకి తెలుసా? నీకొద్దండవయ్య గంగయ్య స్వామి. నువ్వంటే వంకర్లు పోతాను గాని ఇంకెవరైనా అంటే పోతానా? మంగమ్మ కూడా నిప్పన్నా. సర్లే, దేవాబాబు నిన్న మాట ఎందుకు అడిగాడు? ఇట్ట అడిగావు బాగుంది. ఎవడో తలకు మాసినోడు ఓ ఆడబిడ్డను మోసం చేసి నెల తప్పేలా చేశాడట. వాణ్ణి పట్టుకోవడానికే పోలీస్ ఆయన వచ్చాడని తర్వాత తెలిసింది. అయినా హాస్పిటల్కి ఎందుకు వస్తాడు? కరెక్టే కదా. ఏమో, ఇలా అడిగితే నేనేం చెప్తాను? అన్నయ్య, దారిలో కళ్ళు తిరిగి పడిపోయిన ఒక ఆమెని మన ఇంటికి తీసుకొచ్చావు కదా, తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారు కదా. పాపం, తనని కూడా ఎవరో మోసం చేసినట్టున్నారు. ఆ అమ్మాయే దేవాబాబు చెప్తున్న అమ్మాయి అయి ఉంటుందా? పోలీసులు అన్నాక ఎన్నో కేసులు చూస్తూ ఉంటారన్నా, ఎవరినన్ను అనుమానించగలం? నా డౌట్ ఏంటంటే ఇట్లాంటి కేసుల్ని పోలీస్ ఆయన ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నాడా అని. ఆలోచించాల్సిన విషయమే. అంటే ఏంటమ్మా? అమృత, మన పని మనం చేసుకోవడం మంచిది. మనకు అర్థం కాని వాటిలో తల దూర్చడం ఎందుకు? తలంచాల్సింది నువ్వే శ్రీవల్లి. తాళి కట్టేది పోలీస్ ఆయన కదా, అందుకే చెప్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి విషయాలు మోసుకుని రాకు. నంది, ఇంటికి వెళ్ళి దిగబట్టేసిరా. అలాగేనా, రా వెళ్దాం. పర్లేదులే, నేను వెళ్ళగలను. అదంతా నేను చూసుకుంటా. అమ్మా, కాఫీ తీసుకురా. నువ్విక్కడికి? నిన్నే అడిగేది, మాట్లాడు. ఏయ్, నువ్వెక్కడున్నావేంటి? నువ్విక్కడికి ఎలా వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు? అసలు నిన్నెవరు లోపలికి రానిచ్చారు? అడుగుతుంటే మాట్లాడవేంటే? నిన్నే మాట్లాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ముందు ఇక్కడి నుంచి బయటికెళ్ళు. వెళ్ళమంటున్నానా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అర నిమిషం కరెంటు లేకపోయినా చెమటలు పట్టేస్తాయి. ఏం వర్షాలో ఏంటో, ఒక రోజు వస్తే 4 రోజులు రావు. ఈ ఉక్కపోత తట్టుకోలేకపోతున్నాం బాబు. కాఫీ తీసుకున్నానా? కప్పు తీసుకోకుండా నా వంక చూస్తున్నావేంటి దేవా? కాఫీ కప్పు తీసుకోమంటే తీసుకోవేంటి? దేని గురించైనా ఆలోచిస్తున్నావా? అది కాదమ్మా, నువ్వు వచ్చింది ఇప్పుడేనా? అవును, ఇప్పుడే వచ్చాను. ఇందాక రాలేదు కదా? ఏమైందిరా నీకు? ఏం లేదమ్మా. మీ నాన్న వాళ్లతో ఎక్కువ సమయం గడిపితే నీ బుర్ర కూడా పాడైపోతుంది. నీ ధ్యాసంతా నీ ఉద్యోగం మీద పెట్టు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. దాన్ని నిరూపించగలిగే స్థాయి, స్తోమత నువ్వేసుకునే కాకి చొక్కాకుంటుంది.
అర్థం చేసుకో. క్షణం పాటు ఒళ్ళు జలధరించిందనుకుంటా. ఏయ్, నీకెలా తెలుసు? నీ భయం నీ మొహంలో తెలుస్తుంది. ఆ వేడి కాఫీ భగభగ మండే లావాలాగా నీకు చెమటలు పట్టిస్తుంది కదా, అందుకే నీ బుర్ర పని చేయట్లేదు. అవునా? ఏయ్, ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడడం కాదు, ఊరంతా నీ గురించి మాట్లాడుకునే రోజు వస్తుంది. నువ్వు కాకి చొక్కా వేసుకుని డ్యూటీ చేయకుండా అమాయకుల జీవితాలని లూటీ చేస్తున్నావని అందరికీ తెలిసే టైం దగ్గర పడింది. శివ, గీత దాటుతున్నావని గుర్తు పెట్టుకో. శ్రీవల్లితో పెళ్ళైతే నువ్వు బతికిపోవచ్చు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు అనుకున్నది ఏది జరగదు. నా క్యారెక్టర్ ఏంటో నన్ను కన్న తల్లికి కూడా తెలీదు. నువ్వు చెల్లెలి మాత్రమే. నా జోలికొస్తే చెల్లకుండా పోతావు. నువ్వు నాతో మాట్లాడుతున్నావు, కానీ నీ చూపులు మాత్రం ఎవరినో వెతుకుతున్నట్టున్నాయి. ముందు ఆ సంగతి చూసుకో బ్రదర్. గుడ్ నైట్. నో నో నో, బ్యాడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్ రావు, ఎందుకంటే స్వెట్ వచ్చింది. ఇందాక లలితను చూడటం నా భ్రమ, లేకపోతే శివ ఏమైనా నాకు సినిమా ట్రైలర్ చూపించాలనుకుంటుందా? అదే కనుక జరిగితే శుభం కార్టు ముందు శివపార్వతికే పడుతుంది. శ్రీవల్లి, కుంకుమ పెట్టుకోలేదేంటమ్మా? పూజ చేసేటప్పుడు కుంకుమ పెట్టుకోవాలి కదా. సరే, ఇప్పుడు పెట్టుకో. అలాగే అన్నయ్య. కుంకుమ కింద పడిపోయింది. ఏం జరుగుతుందో ఏంటో. నాకు కూడా అలాగే అనిపిస్తుందన్నయ్య. ఊరుకోండమ్మా, ఇలాంటి భయాలు తోడైతే ఇంకా కంగారు ఎక్కువ అవుతుంది. కుంకుమ నేలపాలైతే అపశకునం అంటారు కదన్నయ్య. నీ పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి తిరుపతి అత్తయ్య ఇంటికి వెళ్ళే సమయంలో ఇలా జరిగిందంటమ్మా.
ఎప్పుడు ఎవరి దిష్టైనా తగులుతుందేమోనని కాటుక పెట్టేవాడివి కదన్నయ్య. ఈరోజు అక్క దేవుడి కుంకుమ పెట్టుకునేటప్పుడు ఇలా జరిగిందేంటి? ఎవరి దిష్టో కాదమ్మా, నా దిష్టే తగిలిందనుకోండి. ఇంకా రెడీ అయ్యారో లేదోనని ఇంట్లోకి అడుగు పెట్టా. ఈ లోపే ఇలా జరిగింది. దానికే ఇలా పేలమొహాలు వేసుకున్నారేంటి? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మేమింత భయపడుతున్నామంటే దానికి ఒక అర్థం ఉంటుంది. మీ సెంటిమెంట్లకి ఆపుతారా? ఏ పెద్దమ్మ చెప్తే విన్నారు? కుంకుమ పడితే కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని భయపడుతూ బిగుసుపోవడానికి. రావంటావా నంది? అలా అనుకుంటే రోజు భూమికి బొట్టు పెట్టినట్టే అన్నా. అలా అనుకుంటే రోజు భూమికి బొట్టు పెట్టే వాళ్ళం కాదు కదన్నయ్య. అబ్బా, నీ అమాయకత్వానికి ఒక నమస్కారం అమ్మా. పని గట్టుకొని నేల మీద కుంకుమ చల్లాల్సిన అవసరం లేదు. పుట్టలకి గట్టులకి పసుపు కుంకుమ బొట్లు ఎందుకు పెడతాం? మట్టికి మించిన పవిత్రమైంది ఏదీ లేదు కాబట్టి. చేయిజారి కింద పడ్డ కుంకుమని నాకు బొట్టు పెట్టారని భూతల్లి సంతోషపడుతుందన్నా. దీంతో భయపడాల్సిన అవసరం లేదు. ఏమో అనుకున్నానరా, నీకు చాలా విషయాలు తెలుసు. నీ మాటకి నాకు కొంచెం నమ్మకం, ధైర్యం వచ్చాయి. మంచి ముహూర్తం పెట్టించేస్తే శ్రీవల్లి పెళ్లి జరుగుతుంది. అంతా మంచి జరుగుతుందన్నా, మీరు త్వరగా వెళ్ళండి. అన్నయ్య 5 నిమిషాలు టిఫిన్ రెడీ చేసేస్తాను, తినేసి వెళ్దురు గాని. ఆ, ఇప్పటికే ఆలస్యమైందమ్మా. ఎలాగూ రాములమ్మత్తని మాతో పాటే తీసుకువెళ్ళాలి కదా, అక్కడ తినేసి వెళ్తాంలే. పదమ్మా. వెళ్ళొస్తాము. బాయ్ అక్క. రెండు రోజులు ఆలస్యమైనా సరే మంచి ముహూర్తం పెట్టండి పంతులు గారు. అమ్మా, ఇప్పటికే లేట్ అయిందంటే మళ్ళీ రోజులు పొడిగిస్తావెందుకు? నీ కొడుక్కి శ్రీవల్లిని ఎప్పుడెప్పుడు పెండ్లి చేసుకోవాలా అనే ఉండదు తిరుపతి. దశమి రావాలా, దశ తిరగాలని ఏమి చూడొద్దు పంతులు. అష్టమి అమావాస్యలు లేకపోతే చాలు. తొందర పెట్టకండి అన్నయ్య, మంచి ముహూర్తం చూసి చేద్దాం. అవును, కిందటిసారి పెట్టిన ముహూర్తానికి దేవన్నయ్య పెళ్ళవలేదు. శివ పెళ్ళయింది కదా. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే పంతులు, నువ్వు త్వరగా కానీ. అయ్యా, అమ్మాయి వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది కదా. వీరాజు, గంగకు ఫోన్ చేయి. అవసరం లేదు నాన్న, బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది కదా. పంతులు గారు, మా కాబోయే కోడలు ఇంట్లో అడుగు పెడుతుంది. తను కుడికాలు పెట్టగానే మీరు మంచి ముహూర్తం చెప్పేయండి, బాగుంటుంది. దీని పిచ్చి దీంది.
నువ్వు అన్నయ్య ఆ రోజు మన ఇంటికి వచ్చింది తనే కదా? అవునమ్మా. ఏమా బాగున్నావా? బాగున్నానన్నయ్య, మీ దయ వల్ల. నువ్వేంటమ్మా ఇక్కడ? బావా, మనం లోపలికి వెళ్ళాక అన్నీ చెప్తాను. పద లలిత. తను ఎలా ఉంది? నేను సింగారించాక తనే పెళ్లి కూతురు అని ఎవరైనా అంటారు. శివ, పెళ్లి కూతురు శ్రీవల్లి కదమ్మా. మళ్ళీ కొత్తగా లగ్నపత్రిక రాసుకోవాల్సిందే నాన్న. ఎందుకంటే దేవరాజు అన్నయ్య చేసుకోవాల్సింది లలితను కాబట్టి. ఇదేంటి శివ, ఇవాళ ముహూర్తాలు పెట్టుకోవాలి, పొద్దున్నే శ్రీవల్లిని తీసుకురండి చెప్పింది మీరే కదా? నేనేం చెప్పలేదే, బహుశా వీళ్ళు చెప్పారేమో. దేవాబావా, మమ్మల్ని అవమానించడానికే ఇలా చేశావంటే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నాను. అవమానించడానికి ప్రయత్నిస్తుంది మేం కాదు, మా చెల్లి శివపార్వతి. శివ, ఏంటి నువ్వు చేస్తున్నది? నేనేం చేయలేదు పెద్దమ్మ. దేవా అన్నయ్యని మోసం చేశాడు. ఈ అమ్మాయిని గర్భవతిని చేశాడు. పెళ్లి ముహూర్తం పెడతామని పిలిచినట్టు లేదు, సీమంతానికి ముహూర్తం పెడుతున్నట్టుంది. గమనుండవే, నా మనవరాలు అప్పుడప్పుడు ఎట్టా తమాషాలు పడతా ఉంటదిలే. ఏ ఆడపిల్లకి అన్యాయం జరగనివ్వను నానమ్మ. పైగా మీ మనవడికి పెళ్లి చెయ్యాలి అనుకున్నప్పుడు మర్యాద తీయాలి అనుకోను. దాచిపెట్టిన రహస్యాన్ని బయటికి తీయాలి అనుకుంటాను. శివ, ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదా నీకు? పెళ్లి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వస్తే శ్రీవల్లి అడుగు పెట్టే టైంలో ఈ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి నా కొడుకు మోసం చేశాడంటున్నావేంటి? శివని అడుగుతున్నారంటే పెద్దమ్మా, అడగాల్సింది అన్నయ్యని. దేవా, శివ చెప్తుంది నిజమా కాదా? ఆ మాట చెప్పు చాలు. నేను శ్రీవల్లిని పెళ్లి చేసుకోకూడదని శివ ప్రయత్నాలు చేస్తుందని గంగబావకు కూడా తెలుసు. తెలుసు గాని అభ్యంతరం చెప్పకుండా ఒక ఆడపిల్లని తీసుకొచ్చి అడ్డంగా నిలబెడితే ఆగిపోతాం కదా. బావా, నేను ఈ అమ్మాయిని మోసం చేశానని శివ ఆరోపిస్తుందే తప్ప ఆధారాలు లేవు కదా. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఎలా లలిత? ఏదైనా మాట్లాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నారని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాగో రేపు నువ్వు ఈ ఇంట్లోనే కోడలిగా కాపురం చేయాల్సిందే. ధైర్యంగా మాట్లాడు. మనిద్దరం ప్రేమించుకున్నాం కదా. మీరు మా ఇంటికి కూడా వచ్చేవారు. నేను నెల తప్పానని చెప్తే 1 నెల తర్వాత వచ్చి పెళ్లి చేసుకుందామని చెప్పి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. నువ్వు కూడా మా చెల్లిలాగా కథలు బాగా చెప్తున్నావు. ఇది కథ కాదు, ఇది నిజం.
నా కడుపులో బిడ్డకు తండ్రైన మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను.